నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ ని కుమార్ దామిరా ముందుగా హెడ్లైన్ చూద్దాం వాయువ్య చైనాలో భారీ భూకంపం 120 మంది మృతి 300 మందికి గాయాలు ముమ్మరంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు కేఆర్ఎంపీ చర్యలు తీసుకోవాలంటున్న తెలంగాణ ఇంజనీర్లు రైతు బంధు పంపిణీలో గందరగోళం పలువురి ఖాతాల్లో ₹1 చొప్పున జమ 24 గంటల్లో కొన్ని చోట్ల 90 సెంటీమీటర్ల వర్షపాతం భారీ వర్షాలతో దక్షిణ తమిళనాడు అతలాకుతలం ఇవాళ దక్షిణాఫ్రికాతో సెకండ్ వన్డే సిరీస్ విజయంపై కన్నేసిన టీమిండియా డీటెయిల్ చూస్తే చైనాలో భారీ భూకంపం సంభవించింది. అర్ధరాత్రి 6.2 తీవ్రతతో వచ్చిన భూ ప్రకంపనలతో వాయువ్య చైనా ఒక్కసారిగా వణికిపోయింది. వందలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. భూకంపం దాటికి పెద్ద సంఖ్యలో భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 120 మందికి పైగా మృతి చెందగా మరో 300 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసిన అధికారులు మృత్యువుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నాయంటున్నారు. ప్రకృతి విపత్తుతో గన్స్ కింగ్ హై ప్రావిన్స్లోని జనాలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం దాటికి ఆస్తి ప్రాణ నష్టం భారీగా జరిగినట్టు తెలిపారు అధికారులు. భూకంపం కారణంగా విద్యుత్ రవాణా సమాచార మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అధ్యక్షుడు షీ జిన్పింగ్ సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆస్ట్రేలియాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న రికార్డు స్థాయి వర్షాలతో నార్త్ క్వీన్స్లాండ్ నీట మునిగింది. వాగులు వంకలు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాలు వరదల దాటికి కాలనీల్లో మొసళ్లు దర్శనమిస్తున్నాయి. విమానాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పరిస్థితి విషమించడంతో వేలాది మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్. అయినప్పటికీ ఇప్పటికీ వరద ప్రభావిత ప్రాంతాల్లో భారీ సంఖ్యలో ప్రజలు చిక్కుకుపోయి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ఆస్ట్రేలియన్ వెదర్ డిపార్ట్మెంట్. దీంతో క్వీన్స్లాండ్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. అతి భారీ వర్షాలతో దక్షిణ తమిళనాడు అల్లకల్లోలంగా మారింది. కుండపోత వానలతో కన్యాకుమారి, తిరునల్వేలి,
తెన్కాశి, తుతుకూడి జిల్లాలో జనజీవనం స్తంభించింది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల తాకిడికి 8 మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసిన రెస్క్యూ బృందాలు లోతట్టు ప్రాంతాల నుంచి బాధితులను సురక్షిత స్థావరాలకు తరలిస్తున్నారు. దక్షిణ తమిళనాడులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో చెరువులను తలపిస్తున్నాయి. ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు వరద నీరు చేరింది. చాలా చోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్ష బీభత్సం రైళ్లపై కూడా ప్రభావం చూసింది. పలు చోట్ల రైళ్లను రద్దు చేశారు అధికారులు. దీంతో తుత్తుకూడి జిల్లాలోని వైకుంఠం వద్ద 800 మంది రైలు ప్రయాణికులు చిక్కుకుపోయారు. మరోవైపు కొమరిన్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న తుఫాను ప్రభావంతో రానున్న 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది ఐఎండీ. పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ కూడా సెలవులు ప్రకటించింది స్టాలిన్ సర్కార్. దేశంలో మరోసారి కరోనా ముప్పు కమ్ముకొస్తుంది. కొత్త వేరియంట్ వైరస్ JN1 కలవరపెడుతుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలు యూటీలకు లేఖ రాసింది. కరోనా పరిస్థితిపై నిత్యం అలర్ట్గా ఉండాలని, RT-PCR పరీక్షలను పెంచాలని సూచించింది. దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతున్నది. కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కేరళలో కొత్త వేరియంట్ JN1 బయటపడిన నేపథ్యంలో తాజా పరిణామాలు కలవరపెడుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 260 కేసులు నమోదు కాగా 5 మృతి చెందినట్టు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళలో 4 మరణించగా ఉత్తరప్రదేశ్లో 1 మృత్యువాత పడినట్టు తెలిపింది. కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. అన్ని రాష్ట్రాలు యూటీలకు సోమవారం లేఖ రాసింది. కేసుల పెరుగుదల JN1 వేరియంట్ను గుర్తించిన నేపథ్యంలో అలర్ట్గా ఉండాలని సూచించింది. అన్ని జిల్లాల్లో తగిన స్థాయిలో కోవిడ్ పరీక్షలు జరిగేలా చూడాలని స్పష్టం చేసింది. RT-PCR టెస్టులను పెంచాల్సిన అవసరం ఉన్నదని, అదేవిధంగా కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించేందుకు పాజిటివ్ శాంపిళ్లను సంబంధిత ల్యాబ్లకు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపాలని సూచించింది. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి చర్యల వల్లే కరోనా వ్యాప్తిని కట్టడి చేశామని కేంద్రం అన్నది. అయితే COVID-19 వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉన్నదని, ఈ మహమ్మారి ప్రవర్తన భారత వాతావరణ పరిస్థితులు, ఇతర సాధారణ వ్యాధి కారకాలతో స్థిరత్వం పొందిందని ఆరోగ్య శాఖ కార్యదర్శి సుధాంశు పంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో కేరళ తదితర రాష్ట్రాల్లో కేసులు స్వల్పంగా పెరుగుతుండడాన్ని ప్రస్తావించారు. రాబో పండుగ సీజన్ నేపథ్యంలో వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇన్ఫ్లుయెంజా వంటి కేసుల్ని పర్యవేక్షించాలని, జిల్లాల వారీగా నివేదించాలని సూచించారు. తద్వారా కేసుల పెరుగుదల ట్రెండును ముందే గుర్తించేందుకు అవకాశం ఉంటుందన్నారు. JN1 ఇన్ఫెక్షన్ ఇతర వేరియంట్ల కంటే భిన్నంగా వ్యాధి లక్షణాలను కలగజేస్తుందా అనే దానిపై స్పష్టత లేదన్నది.
JN1 తీవ్రత పెరిగే సూచన కూడా లేదని, కేరళలోని ఎర్నాకులం దవాఖానాలో మాస్కులు ధరించిన సందర్శకులు ప్రస్తుతానికి ఉన్న ఇతర వేరియంట్లతో పోలిస్తే JN1 ప్రజారోగ్యానికి ఎక్కువ ముప్పు కలిగిస్తుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. కోవిడ్-19 సోకిన వారికి ఇప్పుడు ఇస్తున్న ట్రీట్మెంటే JN1 కు కూడా సమర్థంగా పనిచేస్తున్నదని, అప్డేటెడ్ వ్యాక్సిన్లు కొత్త వేరియంట్ నుంచి రక్షణ కల్పిస్తాయని భావిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. పొరుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నందున రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలన్నారు. ముఖ్యంగా కేరళలో JN1 వేరియంట్ వెలుగు చూసిన నేపథ్యంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాబోయే పండుగల సీజన్ దృష్ట్యా ప్రజలు అవసరమైన మేరకు మాస్కులు ధరించాలన్నారు. కోవిడ్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా సంసిద్ధంగా ఉందని, వ్యాధి నిర్ధారణ పరీక్షలకు కావాల్సిన కిట్స్, చికిత్సకు అవసరమైన మందులు, ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అటు కేరళలో కొత్త వేరియంట్ నేపథ్యంలో పొరుగు రాష్ట్రం కర్ణాటక ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. 60 ఏళ్ల పైబడిన వారు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించింది. సింగపూర్లో భారీగా కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆ దేశం మరోసారి లాక్డౌన్ దిశగా సాగుతున్నది. డిసెంబర్ 3 నుండి 9 మధ్య వారం వ్యవధిలో ఏకంగా 56,043 కొత్త కేసులు నమోదు కాగా, ఈ సంఖ్య అంతకుముందు వారం 32,035గా ఉన్నది. దీంతో ఆ దేశ ఆరోగ్య శాఖ అడ్వైజరీని అప్డేట్ చేసింది. తాజా అడ్వైజరీ ప్రకారం ప్రజలు అనారోగ్యంగా లేకున్నా బహిరంగ ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సింగపూర్ ఎక్స్పో హాల్లో 2వ కోవిడ్ చికిత్సా కేంద్రాన్ని కూడా ఆరోగ్య శాఖ తెరవనున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మలేషియాలో భారీగా కొత్త కోవిడ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. డిసెంబర్ 10 నుండి 16 మధ్య 20,696 కేసులు నమోదయ్యాయి. ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్న ఆరోగ్య మంత్రి అహ్మద్ లాక్డౌన్ విధింపు వార్తలను ఖండించారు. దొంగరాత్రి అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలకు ఏపీ ప్రభుత్వం పూనుకుంటుంది. ఎన్జీటీ ఆదేశాలు సైతం బేఖతారు చేస్తూ దొడ్డిదారణ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంతో పాటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విస్తరణ పనులను ఏపీ ప్రభుత్వం అర్ధరాత్రులు చేస్తుంది. మరోవైపు నాగార్జున సాగర్ కుడి కాల్వ ఆక్రమణకు పాల్పడుతూనే అన్ని నిబంధనలను ఏపీ ప్రభుత్వం విస్మరించడంపై తెలంగాణ ఇంజనీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయాలు తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఇంజనీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హడావిడి, కొత్త ప్రభుత్వం ఏర్పాటు తదితర అంశాల్లో తెలంగాణ నిమగ్నమై ఉండగా ఏపీ ప్రభుత్వం ఇదే అదనుగా అక్రమాలకు తెగబడుతున్నది. పోలింగ్ కు ముందు రోజే ఒకవైపు నాగార్జున సాగర్ డ్యాంను సాయుధ బలగాలతో ఆక్రమించుకున్నది. అదేగాక మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విస్తరణ పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నది. కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలను, ఎన్జీటీ ఉత్తర్వులను తుంగలో తొక్కి ప్రాజెక్టు పనుల్ని అర్ధరాత్రి వేళ ఫ్లడ్ లైట్ల వెలుతురుతో నిర్వహిస్తున్నది. ఇప్పటికే ఇదే విషయమై తెలంగాణ అనేక మార్లు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు KRMBకి ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ KRMB నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తర్వాత కొత్త ప్రాజెక్టు చేపట్టాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 TMCల నీటిని ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతల 80,000 క్యూసెక్ల ప్రవాహ సామర్థ్యం పోతిరెడ్డి విస్తరణ పనులకు 6,829.15 కోట్ల రూపాయలతో 2020 మే 5వ తేదీన 203 జీవోను ఏపీ సర్కారు జారీ చేసింది. ముఖ్యంగా కృష్ణా బేసిన్లోని తెలంగాణ ప్రాజెక్టులకు నష్టం వాటిల్లేలా చట్టాన్ని ఉల్లంఘిస్తూ చేపడుతున్న ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా పెన్నా బేసిన్కు కృష్ణా జలాల్ని తరలించనున్నారు. అదే రీతిన 15 జూలై 2020న పెన్నా బేసిన్లో కాల్వల సామర్థ్య పెంపు పనులకు 1,415 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు జీవో 388 ద్వారా పాలనా అనుమతులు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు కేంద్రానికి అనేక సార్లు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ముందుకు పోవద్దని గతంలోనే కేంద్ర జలశక్తి ఆదేశానుసారం కృష్ణానది యాజమాన్య బోర్డు ఏపీకి ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కేంద్ర ఆదేశాలను బేఖాతరు చేసి ఏపీ టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కేంద్ర జలశక్తి పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను చేపడుతున్నదని తెలంగాణకు చెందిన ఒకరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను విచారించిన ఎన్జీటీ ఒక ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేసింది.
ప్రాజెక్టు అనుమతులున్నాయా లేవా, ప్రాజెక్టు వల్ల ఏపీ తెలంగాణకు సమన్యాయం జరుగుతుందా లేదా, శ్రీశైలం జలాలు ఇరు రాష్ట్రాలకు చెందిన అంశమైనందున కేంద్ర జలశక్తి పర్యావరణ అనుమతులతో పాటు మరే విధమైన అనుమతులు కావాల్సి ఉంటుందనే అంశాలను కూడా తేల్చి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఆ కమిటీ నివేదిక వచ్చే వరకు ప్రాజెక్టు పనుల్ని చేపట్టవద్దని, ప్రాజెక్టు పనుల్ని చేపట్టేందుకు కావాల్సిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవచ్చని ఎన్జీటీ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దానిని సాకుగా చేసుకుని ఏపీ ప్రభుత్వం ఏకంగా టెండర్లను ఖరారు చేయడంతో పాటు భారీ యంత్రాలు, వేలాది మంది కార్మికులతో యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పనుల్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు ఉద్దేశపూర్వకంగా ఎన్జీటీ ఉత్తర్వులను బేఖాతరు చేస్తున్నదని, దానిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈసారి తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీని ఆశ్రయించింది. అందులో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి, కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కృష్ణానది యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శితో పాటు ఎస్పీఎంఎల్ ఇన్ఫ్రా లిమిటెడ్ ఎండీలను ప్రతిపాదులుగా చేర్చింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనిని స్వయంగా ఎన్డీఏ బృందమే సందర్శించాలని ప్రత్యేకంగా తెలంగాణ సర్కారు అభ్యర్థించింది. ఈ నేపథ్యంలో వాస్తవాలను తేల్చేందుకు ఎన్జీటీ, కేఆర్ఎంబీ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయగా పనుల విషయంలో ఏపీ ప్రభుత్వం చెబుతున్న విషయాలన్నీ అబద్ధమేనని ఆ కమిటీ నివేదించింది. దీంతో పర్యావరణ అనుమతులు పొందే వరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల్ని చేపట్టవద్దని, కనీసం డిపిఆర్ తయారీ కోసం కూడా ఎలాంటి తవ్వకాలను పనుల్ని చేపట్టవద్దని ఎన్జీటీ నొక్కి చెబుతూ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి పనులు చేపడితే అందుకు ఏపీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి 2021 డిసెంబర్లో ఎన్జీటీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే కొద్ది రోజుల పాటు స్తబ్దుగా ఉన్న ఏపీ సర్కారు తెలంగాణ ఎన్నికల్లో నిమగ్నమైన సమయాన్ని అదనుగా తీసుకుని కొద్ది రోజుల నుంచి ప్రాజెక్టు పనుల్ని మళ్లీ ముమ్మరం చేసింది. ఎన్జీటీ ఉత్తర్వుల్ని తుంగలో తొక్కి మరీ పనులు చేస్తున్నది. ఏపీ ప్రభుత్వం డిపిఆర్ తయారీ కోసమంటూ ఏకంగా ప్రాజెక్టు పనుల్ని గతంలో చాలా వరకు పూర్తి చేసింది. కేంద్ర జలశక్తి మార్గదర్శకాల ప్రకారం డిపిఆర్ తయారీ కోసం చేపట్టాల్సిన పనుల కన్నా ఎన్నో రెట్ల స్థాయిలో పనులు జరిగాయని ఎన్జీటీ నియమించిన కమిటీనే స్వయంగా ఫోటోలతో సహా గతంలోనే నివేదించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంలో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్ 800 ఫీట్ల నుంచి 8.8 కిలోమీటర్ల అప్రోచ్ ఛానల్ను తవ్వాల్సి ఉండగా నివేదిక సమర్పించే నాటికే ఆ పనులన్నీ పూర్తయ్యాయి. 4 ప్రాంతానికి అప్రోచ్ ఛానల్ కు మధ్య కేవలం 15 మీటర్ల తవ్వకం పనులు మాత్రమే మిగిలి ఉందని తెలిపింది. అదేవిధంగా అప్రోచ్ ఛానల్ 4 ఇక 237 మీటర్ల పొడవుతో నిర్మించాల్సి ఉండగా ఆ పనులన్నీ కూడా పూర్తయ్యాయి. 4 వచ్చింది. దీంతో ఆయన కంగు తిన్నారు. ఇదే మండలంలోని టంకర గ్రామానికి చెందిన మరో రైతు ఆంజనేయులకు 62 రూపాయలు జమైనట్టు మెసేజ్ వచ్చింది. దీంతో ప్రభుత్వం తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తమ బతుకులను చిదిమేస్తుందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఎలాగైనా ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పలు జిల్లాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మహాలక్ష్మి పథకం కింద అందిస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో తమ బతుకులు రోడ్డును పడ్డాయని ఆటో కార్మిక కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పెరిగిన డీజిల్ ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న తమపై ప్రభుత్వ నిర్ణయం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారిందని వాపోతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి తాము వ్యతిరేకం కాదని, కానీ అదే సమయంలో తమకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఆటోలకు ఉన్న గిరాకీ పోయిందని, సర్కారు నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనగామ జిల్లాలో ఆటో డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. జిల్లా కలెక్టరేట్ ముందు నిరసనకు దిగారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యంపై ప్రభుత్వం పునరాలోచించి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్లు భారీ నిరసన చేపట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో కాంగ్రెస్ ప్రభుత్వం తమ జీవనోపాధిని దెబ్బతీసిందని ఆవేదన చెందుతున్నారు. వందలాది ఆటో డ్రైవర్లు ఆటోలతో ర్యాలీ చేపట్టారు. మాకు ఉపాధి లేకుండా చేస్తున్న ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు.
మరోవైపు జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒక్కో బస్సులో 100 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. సమయానికి బస్సులు లేక ప్రమాదకర స్థితిలో విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. మరోవైపు బస్సులు లేవని పాఠశాల కళాశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపడా బస్సులు లేక ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం చొరవ చూపి బస్సుల సంఖ్య పెంచాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. భద్రతా వైఫల్యంపై పార్లమెంటు అట్టుడుకుతోంది. ఎంపీల ఆందోళన తారాస్థాయికి చేరడంతో సోమవారం ఒక్కరోజే 78 మంది విపక్ష సభ్యులపై వేటు పడింది. లోక్సభలో 33 మంది, రాజ్యసభలో 45 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. విపక్షాలు ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో ఉభయ సభలు ఇవాల్టికి వాయిదా పడ్డాయి. పార్లమెంటులో గత వారం చోటు చేసుకున్న భద్రతా వైఫల్యాలపై ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాల నిరసనలతో సోమవారం కూడా లోక్సభ, రాజ్యసభల్లో కార్యకలాపాలు స్తంభించాయి. సభా కార్యకలాపాలకు ఆటంకం కలుగుతున్న నేపథ్యంలో సోమవారం ఒక్కరోజే 70 మందికి పైగా విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. లోక్సభలో 33 మంది, రాజ్యసభలో 45 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి సహా 33 మందిపై వేటు పడింది. వీరిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. 30 మందిని ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయగా మరో 3 ప్రివిలేజెస్ కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. ఎంపీలు కె జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలీక్ స్పీకర్ పొడియం వద్ద నినాదాలు చేశారు. వీరి ప్రవర్తనపై ప్రివిలేజెస్ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదిక ప్రకారం స్పీకర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కు గురైన వారిలో కాంగ్రెస్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, ఆ పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్, డిఎంకే ఎంపీలు ఏ రాజా, టిఆర్ బాలు, దయానిధి మారన్, టీఎంసీ ఎంపీలు సౌగతా రాయ్, కళ్యాణ్ బెనర్జీ, కకోలి ఘోష్, శతాబ్ది రాయ్ తదితరులు ఉన్నారు. సభాపతి ఆదేశాలు ధిక్కరించిన సభ్యుల సస్పెన్షన్ కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజుబాని ఓటుతో లోక్సభ ఆమోదించింది. అనంతరం స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. లోక్సభలో ఇప్పటికే గత గురువారం 13 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ఈ సమావేశాల్లో ఇప్పటి వరకు మొత్తం 46 మందిని లోక్సభ నుంచి సస్పెండ్ చేసినట్లయింది. అటు రాజ్యసభలో 45 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రకటించారు. కాంగ్రెస్ ఎంపీలు జయరాం రమేష్, రణదీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్ సహా పలు పార్టీల విపక్ష నేతలపై వేటు పడింది. వీరిలో 34 మందిని ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయగా మరో 11 మందిని ప్రివిలేజెస్ కమిటీ నివేదిక అందే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ వెల్లడించారు. కాగా ఇప్పటికే రాజ్యసభలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ పై ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంది. దీంతో తాజా సస్పెన్షన్ తో కలిపి ఈ శీతాకాల సమావేశాల్లో ఇప్పటి వరకు మొత్తంగా 90 మందికి పైగా విపక్ష ఎంపీలు సస్పెండ్ అయ్యారు. సస్పెన్షన్ పై విపక్ష ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. మోదీ సర్కార్ విపక్షం గొంతు నొక్కుతోందని మండిపడ్డారు. పలు పార్టీల నేతలు కూడా కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. और कई दिनों से हमारा मांग बड़ा सीधे मांग कि एक तो ये कि हमारे जितने एमपीस को निलंबित किए गए हैं उनको बहाली हो और सदन में आकर हमारे गृह मंत्री एक बयान दे। जो बयान सदन की बाहर रोजाना देते हैं, टीवी की सामने बैठ के सारे देशवासियों की सुनाते हैं, उसमें से कुछ सदन के अंदर आकर वो कहे और हमारे सबको और देशवासियों को अवगत कराएं कि अगले तारीख में सदन के और इसके साथ साथ देश की सुरक्षा के लिए सरकार क्या क्या कदम उठा रहे हैं। बीच में मैं ये भी सलाह दिए थे कि राजनाथ सिंह जी डिप्यूटी है सदन की, अगर हो सके सारा विपक्ष नेताओं को बुला के आम सहमति बना के ये सदन चलाने की कोशिश करे। सदन चलाना सरकार की फर्ज बनते हैं और सदन चलाते समय लोकतंत्र के मुताबिक विपक्ष को
साथ में रखना जरूरी होते हैं। विपक्ष को कॉन्फिडेंस में लेते हुए सदन चलाना हम लोग वाजिब समझते हैं और ये शोभनीय भी है। लेकिन आज की सरकार तानाशाही की चरम शिखर पर पहुंच गए हैं। భద్రతా వైఫల్యాలపై విపక్షాల ఆందోళనతో సోమవారం కూడా లోక్సభ, రాజ్యసభ పలుమార్లు వాయిదా పడ్డాయి. అయినా విపక్షాలు ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో ఉభయ సభలను సభాపతులు మంగళవారానికి వాయిదా వేశారు. తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తుంది. టెంపరేచర్స్ కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. ఆకాశం మేఘావృతమై పొగమంచు కురుస్తోంది. రాత్రి వేళల్లోనే కాకుండా పగటి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాగల 3 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. చలి తీవ్రతకు ఏజెన్సీ ప్రాంతాలు వణికిపోతున్నాయి. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలను మంచు మేఘాలు కమ్మేస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండలో 12.3 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంపిలో 13.1, సిద్దిపేట జిల్లా కొండపాకలో 13.5, జగిత్యాల జిల్లా మల్లాపూర్లో 13.6, మంచిర్యాల జిల్లా జిన్నారంలో 13.9, పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో 13.9 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇటు గ్రేటర్ హైదరాబాద్లోనూ చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతూ ప్రజలను గజగజ వణికిస్తుంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. సాయంత్రం 6 గంటల తర్వాత ప్రజలు బయటకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు వస్తే తప్పనిసరిగా స్వెటర్లు, మఫ్లర్లు ధరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వరంగల్ నగరంలోని స్వెటర్ షాపులకు గిరాకీ పెరిగింది. చలిపులి భయపెడుతోంది. రోజు రోజుకు తీవ్రత పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. వణుకు పుట్టించే చలిగాలులు, కనిష్ట స్థాయికి పడిపోతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు వెచ్చదనాన్ని అందించే ఉన్ని దుస్తుల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. శీతాకాలంలో 4 నెలల పాటు వెన్నంటే ఉండే వెచ్చని నేస్తాల కోసం ప్రజలు ఉన్ని దుస్తులు కొనుగోలు చేస్తున్నారు. కొత్త కొత్త వెరైటీల్లో లభించే స్వెటర్లను కొనుగోలు చేసి చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. నా పేరు స్వర్ణ అండి. పిల్లలకు స్వెటర్స్, ఇయర్ మాప్స్ తీసుకుందామని వచ్చాను. చలి తీవ్రత పెరగడం వల్ల ఇక్కడ బాగా నేపాల్ వాళ్ళందరూ వచ్చి బాగా చేస్తారు, పర్చేస్ చేస్తాం. ఇక్కడికి వచ్చి బయట షాప్స్లో వెళ్దామంటే అన్ని రేట్స్ బాగున్నాయండి. ఇక్కడ రీజనబుల్ రేట్స్లో పిల్లలకు అందుబాటులో బాగున్నాయండి. ఇంతకంటే ఇక్కడ రీజనబుల్ రేట్స్ ఉన్నాయి, తీసుకోవచ్చండి. చలికాలం వచ్చిందంటే ప్రజలు పెద్ద ఎత్తున ఉన్ని దుస్తులపైనే దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వరంగల్ నగరంలో ఉన్ని దుస్తుల కొనుగోళ్లు జోరందుకున్నాయి. నగరంలోని అశోక జంక్షన్, పాత సెంట్రల్ జైల్, ఎంజీఎం సర్కిల్, ఎస్డిఎల్సిఈ సర్కిల్, కాజిపేటలో భూటాన్, నేపాల్ సహా ఇండియాలోని నార్త్ ఈస్ట్ రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఉన్ని దుస్తుల అమ్మకాలు చేస్తున్నారు. నా పేరు రామ్మోహన్ రావు అండి. గత మొన్న లేచేస్తాం తుఫాన్ వల్ల కొద్దిగా చలిగాలులు బాగా వీస్తుండ వలన పిల్లలకు ప్లస్ మా ఫ్యామిలీ అందరికీ స్వెటర్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. బయట కన్నా ఇక్కడ రేట్లు కొద్దిగా రీజనబుల్గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే వీళ్ళ ఉలెన్ క్వాలిటీ బాగుంటుంది. ఈ చలికి పెద్దవారు తట్టుకోవడమే కష్టం ఉంది. అందుకోసమని ఇప్పుడు పిల్లల స్కూల్కి కూడా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్తే మళ్ళీ నైట్ వస్తారు కాబట్టి వాళ్ళకి కంపల్సరీ స్వెటర్ ఉండాలని ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ పర్చేజ్ చేస్తామండి. ఉలెన్ క్వాలిటీ బాగుంటుంది. ప్లస్ బయట కన్నా రేట్లు కూడా రీజనబుల్గా ఉంటుందండి ఇక్కడిది. అప్పుడే పుట్టిన శిశువు నుంచి మొదలుకొని పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి స్వెటర్లు అందుబాటులో ఉన్నాయి. స్త్రీ పురుషులకు వేర్వేరు డిజైన్లలో లభిస్తున్నాయి. మంకీ క్యాప్లు, మఫ్లర్లు, అందమైన డిజైన్లలో జెర్కిన్లు, హ్యాండ్ గ్లౌజెస్, బ్లాంకెట్లు విక్రయిస్తున్నారు. నగరవాసులు సైతం పెద్ద ఎత్తున కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ధరలు కూడా 400 నుంచి అందుబాటులో ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం చలి తీవ్రత పెరిగిందని, పిల్లలను ఉదయం పూట స్కూళ్లకు స్వెటర్లు వేసి పంపిస్తున్నామని, బయట షాపులతో పోలిస్తే టిబెటన్ బజార్లలో ధరలు తక్కువగా ఉన్నాయని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. నమస్తే అండి, నా పేరు శ్యామ్ సుందర్ అండి. మాది హన్మకొండని. చలి తీవ్రత పెరుగుతుండటం వలన స్వెటర్స్ ఇప్పుడు కంపల్సరీ అయిపోయింది. బయటితో కంపేర్ చేస్తే రేట్స్ ఇక్కడ తక్కువగా ఉన్నాయి కాబట్టి నేపాల్ వాళ్ళ దగ్గర పర్చేజ్ చేయడానికి వచ్చాము. ఎందుకంటే రోజు రోజు చలి తీవ్రత పెరుగుతుంది.
పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళే అంటే మామూలు యూనిఫామ్లో వెళ్ళలేకపోతున్నారు కాబట్టి స్వెటర్స్ మంకీ క్యాప్స్ తీసుకుందామని ఇక్కడికి వచ్చాము. వరంగల్ నగరంలో నేపాల్, భూటాన్ దేశాలు సహా మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చి ఉన్ని దుస్తులు అమ్ముతుంటారు. ఈ వ్యాపారం అక్టోబర్ నుంచి జనవరి వరకు జరుగుతుందని, అప్పుడే పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారికి ఉన్ని దుస్తులు అందుబాటులో ఉంటాయని, నేపాల్లో తయారు చేసి 4 నెలల పాటు ఉండి వ్యాపారం చేసుకుని వెళ్లిపోతామని వ్యాపారులు చెబుతున్నారు. అంతేకాదు దశాబ్దాల నుంచి ఇదే వ్యాపారంలో ఉన్నామని, గతంలో కంటే ఈ ఏడాది చలి పెరిగిన నేపథ్యంలో బిజినెస్ ఆశించిన మేరకు జరుగుతుందని వారు అంటున్నారు. ఈ రోజు పర్వాలేదు, కొంచెం ఎక్కువనే ఉన్నాయి, బిజినెస్ ఎక్కువనే ఉన్నాయి, మాల్కులు కొంచెం అయిపోయింది. ఇంకా 26కే చూడాలి, జనవరి లాస్ట్కే. అన్ని డ్రెస్లు ఉన్నాయి, ఫ్యాన్సీ డ్రెస్లు, క్యాప్, సాక్స్, మళ్ళీ పిల్లల కంపలు అన్నీ మొత్తం ఉన్నాయి. పిల్లలకి, పెద్దోళ్ళకి, లేడీస్, జెంట్స్ అన్నీ మొత్తం ఉన్నాయి. అన్ని రేంజ్ కూడా ఉన్నాయి, అన్ని పద్ధత క్వాలిటీ కూడా ఉన్నాయి, తక్కువ ఇంత ఎక్కువ అన్నీ ఉన్నాయి రేట్లు. ఇక జిల్లా ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.